విశాఖలో అంగన్వాడీ టీచర్పై పెట్రోల్ దాడి జరిగింది. శ్రీనివాస్ నగర్లోని అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ఓ మహిళ ఆ టీచర్తో కలిసి మాట్లాడుకుంటున్నారు. కాసేపటి తర్వాత గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు పరుగులు తీశారు. అంగన్వాడీ టీచర్ ఒంటిపై మంటలు రావడంతో స్థానికులు ఆపే ప్రయత్నం చేశారు. టీచర్తో మాట్లాడుతున్న మహిళకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులందరూ బయటికి రాగా అంగన్వాడీ టీచర్తో మాట్లాడేందుకు వచ్చిన మహిళ తన ద్విచక్ర వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు. విశాఖ అకేపాలెం శ్రీనివాస్ నగర్ లో పెట్రోల్ దాడి జరిగిందంటూ కూడా ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ పెట్రోల్ దాడి జరిగిందా, యాసిడ్ దాడి జరిగిందా అనేది ఎవరికి కూడా అంతుపట్టిన విషయంగా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నాలుగోపట్నం పోలీసులు అదేవిధంగా అడిగి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకున్నాం. సార్, ఎన్ని గంటలకు సమాచారం అందింది? అసలు ఇక్కడ అంటే జరిగిన ఘటన ఏంటి, దేనికి సంబంధించి? అంటే ఇది సుమారు 12 ప్రాంతంలో జరిగిందండి. ఇది శ్రీనివాస నగర్ సచివాలయము పిహెచ్సి రెండు ఒక దగ్గర ఉన్నాయి. పిహెచ్సికి ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఇక్కడ ఆటో పక్కన పెట్టి అతను లోనికి వెళ్ళారు. తర్వాత ఈ సచివాలయంలో కిందన అంగన్వాడీ ఉంది. అంగన్వాడీలో పనిచేస్తున్న ఆవిడ బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ కూడా బండి మీద వచ్చారు. బండి కూడా ఇక్కడ ఉంది కదా, బైక్ మీద. ఇద్దరు కలిపి అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఆవిడ చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మా ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని మాట్లాడుతుండగా మేము అగ్గిపుల్ల వెలిగించాము. అక్కడ వెలిగించాలంటే నా చీర అంటుకుంది. చీర అంటుకొని వెంటనే ఎక్కువ మంటలు వచ్చి కాలిపోయింది. ఇంకేమీ ఇందులో జరగలేదని ఆవిడ చెప్పింది. అంటే ఇక్కడ ఎటువంటి ఫైర్కి అంటే మండే స్వభావం లేకుండా అగ్గిపుల్ల ఎట్లా ఇదైంది? అది సిల్క్ చైర్ అని చెప్పి ఆవిడ చెప్పడం వల్ల, అది సిల్క్ చైర్ అవడం వల్ల కాలిపోయిందని ఆవిడ చెప్తుంది. మేబీ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ సార్. సంగీత అని ఆవిడ ఇంకొక అమ్మాయి ఉందండి, ఆవిడతో మాట్లాడితే విషయం తెలుస్తుందండి పూర్తిగా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు బయట మాట్లాడుకున్నారు సార్, ఇక్కడ ఇద్దరు కలిసి ఇదే సీన్ దగ్గర ఉన్నారు కదా, ఆటోలోనే మాట్లాడుకున్నారు. ఆటో సచివాలయం అంగన్వాడీ బయట కాంపౌండ్ వాళ్ళ బయట రోడ్డు మీద ఉంది ఆటో. ఇక్కడికి వచ్చి ఆవిడ మాట్లాడింది. ఆయా గారు కూడా ఆవిడ చెప్తుంది, నేను ఇలాగ బయటికి మాట్లాడి వస్తానని చెప్పి ఆవిడ వచ్చింది బయటికి. ఇప్పుడు ఆ మహిళ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు కదా? ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది. ఆవిడ కూడా ఆవిడకి చిన్న గాయాలు అయ్యాయి తలకదేను, ఆవిడ కూడా ఉందండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంది సార్? అండి ఏదైతే అంగన్వాడీ టీచర్ ఉందో ఆ పరిస్థితి ఎట్లా? ఆమె హాస్పిటల్లో ఉందండి, కొద్దిగా సీరియస్ ఉందని డాక్టర్లు చెప్తున్నారండి. థ్యాంక్ యూ సార్. అయితే మనం చూడొచ్చు ఈ దృశ్యాల్లో, ఏదైతే ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఏదైతే ఆటో ఉందో అది ఇదే ఆటో. వీళ్ళిద్దరు కూడా వెనకాల కూర్చున్నారు, మాట్లాడుకున్న కాసేపటికే ఇక్కడ మంటలు చెలరేగినట్లు కూడా సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా లభించాయి. అయితే ఈ ఆటో డ్రైవర్ ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన దేనికి వచ్చారు, ఆయనకి ఆటోకి ఎటువంటి సంబంధం ఉంది, ఆయనకి ప్రమాదానికి ఎటువంటి సంబంధం అనేది మనతో పాటుగా ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి? మా అబ్బాయికి జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువ వస్తుందని హాస్పిటల్కి వచ్చాను సార్. వచ్చేసి ఇక్కడ ఆటో పెట్టి లోన్కి తీసుకెళ్ళి ఓపీ సీట్ రాయించి లోన్ కూర్చున్నామండి. కూర్చున్న ఒక పావు గంట తర్వాత అరుపులు, కేకలు వినపడ్డాయండి. పరిగెట్టి మేము బయటకు వచ్చి చూస్తే ఈ లోపు ఆవిడ అక్కడ కాలిపోయాను. అది జరిగింది. ఏదైతే ఇప్పుడు ఆ సాయి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలే ఇందులో లభించాయి. అదేవిధంగా ఘటనకు సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఆమె మంటలతో బయటకు వచ్చిన దృశ్యాలు కూడా, ఈ యొక్క స్పాట్ కూడా ఇదే మనం చూడొచ్చు. ఇక్కడ ఒక డస్టింగ్తో ఉన్న ఈ రోడ్డు అయితే ఉందో ఇక్కడే ఆ ఘటనకు సంబంధించి ఆమె మంటలతో కూడా ఆర్తనాదాలు చేసిన దృశ్యాలు కూడా ఇక్కడే జరిగాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం పోలీసులు ఇది ప్రమాదవశాత్తు ఆటోలో కూర్చున్నప్పుడు అగ్గిపుల్ల వెలిగిస్తుండగా ఆ సిల్క్ చీర అంటుకునే మంటలు చెలరేగాయని మా వరకు కూడా సమాచారం అందింది. ఇందులో ఎటువంటి పెట్రోల్ దాడి, అదేవిధంగా యాసిడ్ దాడి జరగడానికి అవకాశాలు లేవు. ఇందులో ఎవరైతే అనుమానిత మహిళగా ఎవరైతే అనుకుంటున్నారో ఆ అనుమానిత మహిళ సంగీతను కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టున్నారు. ఆమె ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ప్రకారమే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందంటూ కూడా ఏసీపీ లక్ష్మూర్తి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.